హాయ్ హలో నమస్తే, నేను మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఇదివరకే 4 రకాల లిస్ట్స్ అనేవి రావడం జరిగింది. అవి ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్, డాక్యుమెంట్స్ నాట్ అప్లోడెడ్ లిస్ట్, అదేవిధంగా ప్రీపెయిడ్ బట్ అప్లికేషన్ నాట్ సబ్మిటెడ్ అనే 4 రకాల లిస్ట్స్ అనేవి ఇదివరకే వచ్చిన విషయం మీకు తెలిసిందే. దాని గురించి కూడా గతంలో మనం వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఈ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి 2 రకాల లిస్ట్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. అందులో మొదటిది ఎలిజిబుల్ లిస్ట్, రెండవది ఇన్ఎలిజిబుల్ లిస్ట్. గతంలో వచ్చిన విధంగా 4 లిస్ట్ అనేవి ఇప్పుడు రాలేదు, ఓన్లీ 2 వచ్చాయి. అంటే ఒకటి ఎలిజిబుల్, రెండోది ఇన్ఎలిజిబుల్. ముందుగా మనం ఇన్ఎలిజిబుల్ లిస్ట్ గురించి చూద్దాం. ఈ ఇన్ఎలిజిబుల్ లిస్టులో మొత్తం అంటే గతంలో మీకు చెప్పిన విధంగా కొంతమంది అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోలేదు, అదేవిధంగా కొంతమంది సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్గా అప్లోడ్ చేయని కారణం వల్ల 4 రకాల లిస్ట్ అనేవి రావడం జరిగింది. కానీ అవన్నీ ఫిల్టర్ చేశాక ఇప్పుడు ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ మాత్రమే వచ్చాయి ఫ్రెండ్స్. ఇందులో ఇన్ఎలిజిబుల్ లిస్టులో 44 మంది స్టూడెంట్స్ అనేవి ఉండడం జరిగింది. వీళ్ళవి ఎందుకు ఇందులో వచ్చాయి అని అంటే అందుకు సంబంధించిన రిమార్క్ కూడా ఇవ్వడం జరిగింది. దాని యొక్క పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తద్వారా చూడవచ్చు. ఒకటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం వల్ల, 2 స్టడీ సర్టిఫికేట్స్ అనేవి పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల, అంటే అప్లికేషన్ చేసేటప్పుడు కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేస్తారు కదా, ఆ కేటగిరీ అనేది సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్లికేషన్ చేసే సమయంలో అప్లోడ్ చేయాలి. ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయనందున కొంతమందివి రిజెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ అనేది బైపీసీ స్ట్రీమ్కి మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంది కాబట్టి 40% కనీసం రావాలని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అలా మెన్షన్ చేసినా కూడా చాలామంది తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, కానీ అప్లికేషన్ అనేది చేసుకున్నారు. సో అటువంటి వారు కూడా ఇందులో ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరిగింది. బ్రిడ్జ్ కోర్స్ మార్క్స్ మెమో అనేది అప్లోడ్ చేయనందున మరికొంతమందివి ఈ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఎలిజిబుల్ లిస్ట్. ఇందులో మొత్తం 8,224 మంది స్టూడెంట్స్ అనేవారు ఈ ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరిగింది. సో మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే ఈ లిస్టుతో పాటు వెబ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మొదటి ర్యాంక్ నుంచి 11,321వ ర్యాంక్ వరకు ఈ మధ్యలో ఎవరికైతే ర్యాంక్ అనేది రావడం జరిగిందో వారి పేర్లు అనేవి ఈ ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలనంటే ఈ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. దీనికి గాను 18/10/2025 నుంచి 22/10/2025 ఈ మధ్యకాలంలో ఈ వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్ అంటే ఏంటంటే ఈ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మన ఏపీ స్టేట్లో మొత్తం 241 కాలేజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ కాలేజీల యొక్క లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు 2 టైమ్స్ అనేది ఈ బీఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొని అదేవిధంగా ఏపీ ఎన్సెట్ అనే ఎగ్జామ్ అనేది రాసి తద్వారా క్వాలిఫై అయ్యి ఈ ఫైనల్ లిస్ట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చంద్ర నెట్ సెంటర్ తరఫున కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వెబ్ ఆప్షన్ పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు చెప్తున్నాను, చూడండి. మన ఏపీ స్టేట్కి సంబంధించి మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి 13 కాలేజీలు అనేవి ఈ బీఎస్సీ నర్సింగ్కి ఇవ్వడం జరిగింది. మీరు చేయాల్సింది ఏంటంటే మొదటగా ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ముందు మీ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఆ తరువాత ప్రైవేట్ కాలేజీలు అనేవి కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ కాలేజీకి మాత్రమే వెబ్ ఆప్షన్ అనేది పెడుతున్నారు. రిమైనింగ్ కాలేజెస్ అన్నీ కూడా విడిచిపెట్టడం జరుగుతుంది. తద్వారా ఒకవేళ మీ ర్యాంకుకి సంబంధించి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రానట్లయితే మీరు ఈ నర్సింగ్ చదువు అనేది పూర్తిగా కోల్పోయిన వారు అవుతారు. సో జాగ్రత్తగా ముందుగా గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి. ఆ తరువాత మీకు దగ్గరలో లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ప్రైవేట్ కాలేజీలో ఉన్నట్లయితే లేదా మీకు తెలిసిన కాలేజ్ అయి ఉంటే ప్రైవేట్ కాలేజీలో కూడా
పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ 13 కాలేజీలు ఇస్తారు కదా, ఆ తరువాత అట్లీస్ట్ ఒక 30 నుంచి 50 మధ్యలో కాలేజెస్ అనేవి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. విజయనగరంలో, విశాఖపట్నంలో, శ్రీకాకుళంలో, కాకినాడలో, గుంటూరులో ఇలాగా ప్రతి జిల్లాలో కూడా ప్రైవేట్ కాలేజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ చేసే టైంలో ప్రైవేట్ కాలేజ్ మాత్రం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా తరువాత విషయం ఏంటంటే, ఈ కాలేజెస్ పెట్టుకునే విషయంలో చాలామంది మాత్రం మొబైల్లోని అదేవిధంగా ట్యాబ్లోని పెట్టడం జరుగుతుంది. సో ఏ ఒక్కరు కూడా ఆ విధంగా చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు మొబైల్లో అప్లై చేసినట్లయితే మీరు సబ్మిట్ చేసే టైంలో లేదా మీకు ఓటీపీ అనేది ఫైనల్గా రావడం జరుగుతుంది. ఆ టైంలో ఇన్కేస్ మొబైల్ సిగ్నల్ అనేది తగ్గినా లేదా ఇంకేదైనా కారణం వల్ల సబ్మిట్ అనేది అవ్వకపోవచ్చు. ఆ తర్వాత మీకు ఈ సీట్ అనేది రావడం జరగదు. సో చాలా కేర్ఫుల్గా మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి కానీ లేదా మీ సేవకు కానీ వెళ్ళి ఈ వెబ్ ఆప్షన్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నేటి వీడియో. సో ఈ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఈ ఇంపార్టెంట్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అదేవిధంగా ముందుగా రాబోయే ఈ బీఎస్సీ నర్సింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.